క్లియర్ ఉంది మాతాజీ. క్లియర్ గా ఉంది మాతాజీ. హరే థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ కీర్తన్ క్లాస్. సో సాటర్డే కీర్తన్ క్లాస్. థ్యాంక్ యూ. మనం క్లాస్ దండవత్ ప్రణామ్ మాతాజీ. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనము మంగళాచరణ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం శ్రీరూపం సాగ్రజాతం సాద్వైతం తాపదూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరితిషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीशा गोपिका कांता राधा कांता नमोस्तुते. सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्णा. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. हरे कृष्ण माता जी से हरे कृष्ण. हरे कृष्ण माता जी से प्रभु जी దండవత్ ప్రణామ్. మనం ఇప్పుడు మనం కొన్ని లాస్ట్ కొన్ని వీక్స్ ఎవ్రీ సాటర్డే మనం కీర్తన్స్ కొత్త కొత్త కీర్తన్స్ నేర్చుకుంటున్నాము. సో అందులో భాగంగా ఈ రోజు మనము నామ సంకీర్తన అని హరిహరాయ నమః కృష్ణ యాదవాయ నమః బుక్ ఉన్న వాళ్ళు చూడండి. 128 పేజీ 128. సో వైష్ణవ గీతాల బుక్ లో ఉంది. సో మనము ఈరోజు ఫెస్టివల్ ఉంది కాబట్టి మాతాజీ కూడా మనకి పరిపూర్ణ పద్మావతి మాతాజీ ఆఫ్టర్ 11:40 తర్వాత మనకి క్లాస్ చెప్తారు ఫెస్టివల్ గురించి. సో ఎవరు కూడా లీవ్ అవ్వకండి. మనము కీర్తన నేర్చుకున్న తర్వాత మాతాజీ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఓకే. హరి కృష్ణ.
మాతాజీ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. స్క్రీన్ షేర్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో నేను ఒకసారి కంప్లీట్ కీర్తన ఒకసారి పాడతాను అండ్ బ్రీఫ్ గా మనము మీనింగ్ కూడా చూసి నేర్చుకుందాము. ఇది ఎలాగో 2 వీక్స్ అవుతుంది ఎలాగో, ఎందుకంటే 7:40కి మాతాజీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫెస్టివల్ గురించి. సో హరే కృష్ణ ఓకే, మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. అందరికీ దండవత్ ప్రణామ్ మాతాజీ సాయి ప్రభుజీ. సో ప్లీజ్ లిజన్ ద కీర్తన్ కేర్ఫుల్లీ. యా, ఇది చాలా చాలా మంచి కీర్తన. అందరి నేమ్స్, షెడ్ గోస్వామిస్ నేమ్స్, అందరి నేమ్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి అనమాట. మనకి ఎవరైనా షెడ్ గోస్వామిస్ పేర్లు షెడ్ గోస్వాముల పేర్లు చెప్పండి అని ఎవరైనా అడిగినప్పుడు మనకి వెంటనే గుర్తురాదు కదా. ఈ కీర్తన వచ్చింది అనుకోండి, నా ఈ కీర్తన గుర్తుంది అనుకోండి, ఇందులో ఉన్న నేమ్స్ మనం టకటకా చెప్పేయచ్చు ఆన్సర్. సో ఇది చాలా చాలా మంచి కీర్తన. అండ్ ఏమంటారు, ఇది ఇంపార్టెంట్, ముఖ్యమైనది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పూరి ధామ్ లో కూడా ఇది పాడతారు అనమాట. చైతన్య మహాప్రభు ధామ్ లో కూడా ఇది పాడతారు. సో మార్నింగ్ ఒకసారి నేను పాడతాను, వినండి. హరిహరాయ నమః, కృష్ణ యాదవాయ నమః, యాదవాయ నమః, యాదవాయ మాధవాయ కేశవాయ నమః, యాదవాయ మాధవాయ కేశవాయ నమః. హరిహరాయ నమః, కృష్ణ యాదవాయ నమః, యాదవాయ నమః, యాదవాయ మాధవాయ కేశవాయ నమః, యాదవాయ మాధవాయ కేశవాయ నమః. గోపాల్ గోవింద రామ శ్రీ మధుసూదన, గిరిధారి గోపీనాథ మదన మోహన. గోపాల్ గోవింద రామ శ్రీ మధుసూదన, గిరిధారి గోపీనాథ మదన మోహన. హరిహరాయ నమః, కృష్ణ యాదవాయ నమః, యాదవాయ నమః, యాదవాయ మాధవాయ కేశవాయ నమః, యాదవాయ మాధవాయ కేశవాయ నమః. శ్రీరూప్ సనాతన భట్ట రఘునాథ్, శ్రీజీవ గోపాల భట్ట దాస రఘునాథ్. హరే కృష్ణ సారీ మాతాజీ. సారీ శ్రీ చైతన్య థర్డ్ స్టాండ్ వాడి, ఐఎమ్ సో సారీ. థర్డ్ స్టాండ్. శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత, హరి గురు వైష్ణవ భాగవత గీత. శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత, హరి గురు వైష్ణవ భాగవత గీత. శ్రీరూప్ సనాతన భట్ట రఘునాథ్, శ్రీజీవ గోపాల భట్ట దాస రఘునాథ్. శ్రీరూప్ సనాతన భట్ట రఘునాథ్, శ్రీజీవ గోపాల భట్ట దాస రఘునాథ్. ఏ చాయ్ गोसार कोरी चरण वंदन, जहाँ होते बिघ्न नाश अभीष्ट पुराण. ए चाय गोसार कोरी चरण वंदन, जहाँ होते विघ्न नाश अभीष्ट पुराण. ए चाय गोसाई चार मोई तार दास, तसबर पद रेणु मोर पंचग्रास. ए चाय गोसाई चार मोई तार दास, तसबर पद रेणु मोर पंचग्रास. हरिहराय नमः, कृष्ण यादवाय नमः, यादवाय नमः, यादवाय माधवाय केशवाय नमः, यादवाय माधवाय केशवाय नमः. तादेरा चरण से भी भक्त सनिवास, जन्म जन्म होए अभिलाष. तादेरा चरण से भी भक्त
जन्मे जन्मे होए ये अभिलाष ऐछाय गोसाई जबी प्रजे कोई नमाज राधा कृष्ण नित्य लीला कोरीला प्रकाश ऐछाय गोसाई जबी प्रजे कोई नमाज राधा कृष्ण नित्य लीला कोरीला प्रकाश आनंदे बोलो हरि भज वृंदावन श्री गुरु वैष्णव पदे मजाई अमान आनंदे बोलो हरि भज वृंदावन श्री गुरु वैष्णव पदे मजाई अमान श्री गुरु वैष्णव पाद पद्म कोरियास नाम संकीर्तन कोहे नरोत्तम दास श्री गुरु वैष्णव पाद पद्म कोरियास नाम संकीर्तन कोहे नरोत्तम दास हरि हराय नमः कृष्ण यादवाय नमः यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः यादवाय माधवाय केशवाय नमः यादवाय माधवाय केशवाय नमः हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 हराय नमः कृष्ण यादवाय नमः यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः यादवाय माधवाय केशवाय नमः श्री 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 नाम संकीर्तन की जय श्री प्रभुपाद की जय पूरी धाम अयोध्या धाम की जय कृष्ण థ్యాంక్ యూ సో మచ్ సో కీర్తన ఎలా ఉంది నచ్చిందా మీకు చాలా చాలా బాగుంది మేడం. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది దీంట్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు అందరి గోపాల్ భట్టదాస్ రఘునాథ్ ఇలా షడ్గో స్వామిస్ గొప్ప గొప్ప ఆచార్యుల నేమ్స్ ఉన్నాయి సో ఇది నేర్చుకుంటే మీకు చాలా 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 దాంట్లో కూడా పాడతారు మార్నింగ్ టైంలో చేసి పాడతారు అనమాట ఈ షడ్గో స్వామిస్ ని గుర్తించుకోవచ్చు చాలా మంచి కీర్తన సో అందరు కూడా బాగా నేర్చుకోండి మనం 7:40 వరకు ఎవరు ఎంత ఎంత వరకు ఎంత మెంబర్స్ అవుతే అంత తీసుకుందాము ఆఫ్టర్ దట్ మాతాజీ క్లాస్ తీసుకుంటారు నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేద్దాం నో ప్రాబ్లం అందరు పాడొచ్చు నేర్చుకోవచ్చు సో ఎవరైతే పాడాలనుకుంటున్నారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ మాతాజీ మీరు 1 by 1 తీసుకోండి నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ శ్రావణి మాతాజీ సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని 1 by 1 హరే కృష్ణ మాతాజీ ఓకే స్వాతి గోవింద్ మనీషా మాతాజీ మాతాజీ మనీషా మాతాజీ 1 by 1 తీసుకోండి నాకు మాతాజీ కోర్స్ చేయడం ఓకే 1 by 1 మీరు నేమ్ పిలవండి యా మాతాజీ పాడతా చెప్పమంటారా మనీషా మాతాజీ హరే కృష్ణ మాతాజీ షేరింగ్ రావడం లేదు నేను షేరింగ్ చేస్తాను మీరు పిలుస్తారా నేను పిలుస్తాను మాతాజీ ఎస్ మాతాజీ ఎస్ మాతాజీ షేర్ చేశాక ఎస్ మాతాజీ రెడీయా మీరు హరే కృష్ణ మాతాజీ అంటే హరే కృష్ణ. ఈ లిరిక్స్ అంటే ఈ ట్యూన్ రాదు మాతాజీ అంటే మామూలుగా నేను డైలీ చదువుతాను ఇది లాగా చదవచ్చా నేను చెప్తాను కదా మాతాజీ నేర్చుకోండి
ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే అంటే అలా ఆ ట్యూన్ లో రాదు మాతాజీ. మామూలుగా నేను అంటే చదువుతాను ఇంట్లో, అలాగే చదవచ్చా అంటున్నా. చదవచ్చు, చదవచ్చు. పాడాలి అనుకుంటే నేర్చుకోండి అట్లా. అంటే పాడడం మీరు పాటలు చెప్పిన ట్యూన్ కాకుండా వేరే ట్యూన్ లో వచ్చు మీకు మాతాజీ మీకు నాకు, ఎలా అలాగని. వచ్చో అలా, మీకు ఎలా వచ్చో అలా వాడండి, మరి వాడండి. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ. హరిహరాయ నమ కృష్ణ యాదవాయ నమ యాదవాయ మాధవాయ కేశవాయ నమ గోపాల్ గోవింద రామ్ శ్రీ మధుసూదన గిరిధరి గోపీనాథ్ మదహన మోహన శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత హరి గురు వైష్ణవ భగవత గీత శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ శ్రీ జీव गोपाल भट्ट दास रघुनाथ ए चाय गोसाई कोरी चरण बंदा जहाँ होते विज्ञान स्वाभिष्ट पुराण ए चाय गोसाई जर मुहि तर दास बार पदरे नो मोर पंचग्राम तदेर चरण से भी भक्त साने बार जन्म में होई ये अभिलाष ए चाय गोसाई जब ब्रज कुल बास राधा कृष्ण नित्य लीला कोरीला प्रकाश आनंद बोलो हरि ब्रज वृंदावन श्री गुरु वैष्णव पाद मजयमा श्री गुरु वैष्णव पाद पद्म कोरियास नाम संकीर्तन कोरि नरोत्तम दास हरिहराय नम कृष्ण यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः गोपाल गोविंद राम श्री मधुसूदन गिरिधरि गोपीनाथ मदन मोहन हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. थैंक यू माताजी. हरे कृष्ण. హరి 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 బోల్ మాతాజీ. సూపర్ సూపర్, బాగుంది మాతాజీ. నో ప్రాబ్లం, ఇది కంటిన్యూ చేయొచ్చు మీరు. చాలా చాలా బాగుంది. మనం ఏ ట్యూన్ బాగుంది, ఈ ట్యూన్ కూడా పాడతారు. చాలా ట్యూన్స్ ఉంటాయి కాబట్టి వన్ ఆఫ్ ద ట్యూన్ ఈజ్ యువర్స్ ఆల్సో. నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. వన్స్ మనం ఒక్కసారి మనం ఏమంటారు కీర్తన మీనింగ్ ఒక్కసారి బ్రీఫ్ గా చూద్దాము, తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. యా, సో కీర్తన మీనింగ్ వచ్చేసి ఫస్ట్ స్టాంజా మీనింగ్ యాదవ, హరి, మాధవ మరియు కేశవ అను నామాలు కలిగిన ఈ కీర్తన పేరే నామ సంగీత అనమాట. ఈ కీర్తన ఏమంటారు రామ్లో పాడతారని చెప్పాను కదా, అది. సో యాదవ, హరి, మాధవ మరియు మాయాపూర్ ధామ్లో పాడతారనమాట. ఇది యాదవ, హరి, మాధవ మరియు కేశవ అను నామాలు కలిగిన ఓ హరి, ఓ కృష్ణ నీకు ప్రణామములు. సో ఇన్ని నామాలు ఇక్కడ హరిహరాయ నమ కృష్ణ యాదవాయ నమ ఇక్కడ ఉంది కదా, ఈ స్టాంజాలో మీనింగ్ చెప్తున్నారు అనమాట. యాదవ, హరి, మాధవ, కేశవ అని నామాలు కలిగిన ఓ హరి, ఓ కృష్ణ నీకు ప్రణామములు, నీకు ప్రణామాలు, నమస్కారాలని చెప్తున్నారు అనమాట. అండ్ సెకండ్ స్టాంజా ఓ గోపాల గోవింద రామ శ్రీ మధుసూదన గిరిధారి గోపీనాథ మదన మోహన, ఇక్కడ కూడా నామాలే అనమాట. థర్డ్ శ్రీ చైతన్య మహాప్రభువునకు, శ్రీ నిత్యానంద ప్రభువునకు, శ్రీ అద్వైతాచార్యునకు మరియు అతని భార్య శ్రీమతి సీతా ఠాకూరినికి, శ్రీహరి, శ్రీ గురు వైష్ణవులు, శ్రీమద్ భాగవతము మరియు శ్రీమద్ భగవద్గీతకు జయము జయము. సో థర్డ్ స్టాంజలో చైతన్య మహాప్రభుకి, నిత్యానంద ప్రభుకి, శ్రీ అద్వైతాచార్యులకి, శ్రీమతి సీతా ఠాకూరునికి, శ్రీహరి, శ్రీ గురు వైష్ణవులకు, శ్రీమద్ భాగవతానికి, శ్రీమద్ భగవద్గీతకు జయము జయము అని మనకి థర్డ్ స్టాంజలో చెప్తున్నారు. సో ఫోర్త్ స్టాంజా నేను చెప్పాను కదా షడ్ గోస్వామిస్ నేమ్స్ వస్తాయని, ఇక్కడ ఫోర్త్ స్టాంజాలో చూడండి. శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, 6 గోస్వాములు, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి మరియు శ్రీ రఘునాథ దాస గోస్వాములకు జయము జయము. ఈ 6 గోస్వాములు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, వీళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం. వీళ్ళందరికీ కూడా జయము జయము గోస్వాములకని పోతులో చెప్తున్నారు. ఫిఫ్త్ స్టాంజా ఈ 6 గోస్వాముల పాద పద్మములకు నా ప్రణామములు, వారికి ప్రణామములు అర్పించుట ద్వారా భక్తి మార్గంలో గల అన్ని ఆటంకాలు తొలగిపోను మరియు ఆధ్యాత్మిక కోరికలు నెరవేరును. సో ఈ 6 గోస్వాముల యొక్క పాదపద్మాలకు నా ప్రణామములు అని చెప్తున్నారు అనమాట.
చిన్న కాలు. సో ఆరుగురు గోస్వాముల పాదపద్మములకు నా ప్రణామములు 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 వాళ్ళకి ఆరుగురు ఈ ఆరుగురు గోస్వాముల పాదపద్మాలకు ప్రణామాలను అర్పించడం ద్వారా భక్తి మార్గంలో మనం ఎదుర్కొనే ఆటంకాలన్నీ తొలగి మన ఆధ్యాత్మిక కోరికలు స్పిరిచువల్ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయని, అంటే మనం ఆధ్యాత్మిక భక్తులు ఎదగాలి అనుకుంటాం కదా, ఆ కోరికలు నెరవేరుతాయి. వాళ్ళ పాదపద్మాలకు స్మరించుకుని వాళ్ళ పాదపద్మాలకు ప్రణమితే అని ఇక్కడ చెప్తున్నారు. సో సిక్స్త్ స్టాండ్, ఆరుగురు గోస్వాముల సేవకునికి నేను సేవకుడను. వారి పాదరేణువులే నా 5 విధములైన ఆహారం. ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే, ఆరుగురు గోస్వాముల సేవకునికి నేను సేవకుడను. ఆ గోస్వాములను సేవకులకు నేను సేవకుడను అని చెప్తున్నారు. వారి పాదరేణువులే నా 5 విధములైన ఆహారం. వాళ్ళ పాదరేణువులే నా 5 విధములైన ఆహారము, 5 రకాల ఆహారములని ఇక్కడ చెప్తున్నారు. 71 ఎవరైతే ఈ ఆరుగురు గోస్వాముల పాదపద్మాలను సేవిస్తారో వారితో జన్మలు నివసించాలనేదే నా కోరిక. సో ఎవరైతే ఈ ఆరుగురు గోస్వాముల పాదపద్మాలను సేవిస్తారో పాదాలను సేవిస్తారో వారితో జన్మలు నివసించాలనేదే నా కోరిక. వారి పాదపద్మాలను సేవించే వారితోనే జన్మలు నివసించాలని ఇక్కడ తను ఆచారాన్ని కోరుకుంటున్నారు అనమాట. 81 ఈ ఆరుగురు గోస్వాములు బ్రజధామంలో ఉన్నప్పుడు రాధాకృష్ణుల నిత్యలీలను బహిర్గతం చేసి వివరణ ఇచ్చారు. ఈ ఆరుగురు గోస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రజధామంలో బృందావనం బ్రజధామంలో ఉన్నప్పుడు రాధాకృష్ణుల రాధాకృష్ణ లీలను చేశారు కదా అక్కడ బ్రజధాంలో. ఆ లీలలను బహిర్గతం చేసి వివరణలు ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారనమాట వాళ్ళ లీలలని అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. 91 శ్రీ గురు మరియు పరమ వైష్ణవుల దివ్య పాద పద్మములపై మనస్సు లగ్నం చేసి ఆనందంతో హరినామములను కీర్తిస్తాం. శ్రీ గురువు పరమ వైష్ణవుల దివ్య పాద పద్మములపై గురువు అండ్ పరమ వైష్ణవుల పాద పద్మాలపై మనస్సు లగ్నం చేసి ఆనందంతో హరినామములను ఆనందంతో హరినామాన్ని కీర్తించండి. బృందావన ధామను పూజించండి అని చెప్తున్నారు. లాస్ట్ స్టాంజా 10th మీనింగ్. ఈ గురు వైష్ణవుల పాదపద్మములను ఆశిస్తూ నరోత్తమ దాసు నామ సంకీర్తన చేస్తున్నారు. సో ఈ కీర్తన ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అంటే ఈ గీతను రాసినటువంటి నామ సంకీర్తన అనే ఈ గీతను రాసినటువంటి నరోత్తమ దాసు ఠాకూర్ వారు మనకి ఇవి చెప్తున్నారు అనమాట. ఈ షట్కూ స్వామి యొక్క పాదపద్మాలను సేవించిన వాళ్ళని నేను సేవకులను కూడా నేను సేవకుడు అలాంటివి. అంటే షట్కూ స్వామికి ఎంత ఇంపార్టెన్స్, ఎంత గొప్ప వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నరోత్తమ దాస్ లాంటి నరోత్తమ దాస్ ఠాకూర్ లాంటి వాళ్ళే ఇలా అంటున్నారంటే మనకు అర్థమైపోతుంది షట్కూ స్వామి యొక్క వాళ్ళ భక్తి, వాళ్ళ ప్యూరిటీ అనేది మనకు తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద నామ సంకీర్తన కీర్తన. ఇది రామ సంకీర్తన కీర్తన మనం కంటిన్యూ చేద్దాము. సో మాతకి నెక్స్ట్ చూసుకోండి. ఎవరు హరే కృష్ణ, నా వాయిస్ ఇవ్వబడుతుంది. వినిపిస్తుంది మాతాజీ. నెక్స్ట్ పిలవండి. అనురాధ మాతాజీ అడ్మిట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్సవం. చెప్తాను. హరే హరే నమః కృష్ణ యాదవాయ నమః యాదవాయ నమః యాదవాయ మాధవాయ కేశవాయ నమః యాదవాయ మాధవాయ కేశవాయ నమః గోపాల గోవింద రామ శ్రీ మధుసూదన గిరిధారి గోపీనాథ. హరే కృష్ణ నేను చెప్తాను, చెప్పండి. ఓకే అమ్మా. గోపాల గోవింద రామ శ్రీ మధుసూదన.
గిరిధారి గోపీనాథ్ మదన గిరిధారి గోపీనాథ మదన మోహన. మీ వాయిస్ సరిగా రావడం లేదు మాతాజీ. శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత హరి గురు వైష్ణవ భాగవత గీత. హరి గురు వైష్ణవ భాగవత గీత. వెరీ గుడ్ మాతాజీ. శ్రీ రూప్ సనాతన భట్ట రఘునాథ్ శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ్. శ్రీ జీవ గోపాల భట్ట దాస రఘునాథ్ శ్రీ జీవ గోపాల భట్ట దాస రఘునాథ్. ఏ చాయ్ గోసాయర్ కోరి చరణ వందన్ ఏ జय গোসাইর গরি চরণ বন্দন. যাহা হইতে বিঘ্নে নাশ আবিষ্ট পুরাণ যাহা হইতে বিঘ্ন নাশ আবিষ্ট পুরাণ. এই ছাই গোসাই যার মই তার দাস এই জয় গোসাই যার মই তার দাস. সসবর পদ রেণু মোর পঞ্চগ্রাস তাসবার পদরেণু মোর পঞ্চগ্রাস. তাদের আচরণ সেবি ভক্ত শনিবাস তাদের চরণ সেবি ভক্ত সনিবাস. জন্মে জন্মে হয়ে অভিলাষ জন্ম জন্ম হয়ে এই অভিলাষ. মাতে স্কো చేయరా এই ছাই গোসাই যাবে ব্রজে কৈলাবাস এই চাই গোসাই বজে ব্রজে কৈলবাস. এই ছাই গোসাই যাবে అది బజే కాదు జబే జబే. యా రాధాకృష్ణ నిత్య లీలా కోరిలా ప్రకాష్ రాధా కృష్ణ నిత్య లీల కోరిల ప్రకాష్. మిగతా వాళ్ళు కూడా మ్యూట్ లో ఉండి ప్రాక్టీస్ చేయండి. ఆనందే బోలో హరి భజ వృందావన్ ఆనందే బోలే హరి భజ వృందవాన్. శ్రీ గురు వైష్ణవ పదే మజాయి అమాన్ శ్రీ గురు వైష్ణవ పదే మజ ఇయమన్. శ్రీ గురు వైష్ణవ పాద పద్మ కోరి ఆశ్ శ్రీ గురు వైష్ణవ పాద పద్మ కోరి ఆశ్. నామ సంకీర్తన కోహే నరోత్తమ దాస్ నామ సంకీర్తన కోయే నరోత్తమ దాస్. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వెరీ గుడ్ మాతాజీ, నైస్. సో ఆడియో పెట్టాక మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ థ్యాంక్ యూ మాతాజీ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ? యా యా యా. హరి పాడతాను హర చూస్తారా మాతాజీ? ఒకసారి నేను పాడతాను చూడండి. పాడతారా? యా యా, ఓకే, పాడతానా? యా, పాడండి పాడండి. హరిహరయ నమః కృష్ణ యాదవాయ నమః యాదవాయ నమః యాదవాయ మాధవాయ కేశవాయ నమః యాదవాయ మాధవాయ కేశవాయ నమః గోపాల గోవింద రామ శ్రీ మధుసూదన గిరిధారి గోపీనాథ మదన మోహన శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత హరి గురు వైష్ణవ భాగవత గీత శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ్ శ్రీ జీవ గోపాల భట్ట దాస రఘునాథ్ ఏ చాయ్ గోసాయిరా కోరి చరణ వందన जहा हो हैते विघ्ननाशाभीष्ट पूरण ए चाय गोसाई जार मई तारदास
तासबेर पादरेणु मोर पंचग्रास तादेर चरण सेवी भक्त सेव बास जनमे जनमे हाय अभिलाष ये चाय गोसाई जबे प्रजे कैलवास राधा कृष्ण नित्य लील करिल प्रकाश आनंदे बोलो हरि भजा बृंदावना श्री गुरु वैष्णव पदे मजाइया मना श्री गुरु वैष्णव पद्म कोरि आशे नाम संकीर्तन कहे नरोत्तम दास हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि हरये नमः कृष्ण यादवाय नमः यादवाय नमः यादवाय नमः हरे మాతాజీ कृष्ण హరే माताजी కృష్ణ. ఫస్ట్ హాఫ్ ఓకే, లాస్ట్ లో ఓకే పోయింది మాతాజీ. లాస్ట్ లో నేర్చుకోండి మాతాజీ. 6th నుంచి పెట్టండి మాతాజీ, 6th స్టాంజా నుంచి పెట్టండి, నేను చెప్తాం. చెప్పండి మాతాజీ యా 4th. యా ఏ చాయ్ గోసాయి జారు మోయి తారు దాస్ ये चाय गोसाई जार मोई तारा दास తసవర పద రేణు మోర పంచగ్రాస్ तसबर पाद रेणु घोर पंचग्रास తాదేరాచరణ సేవి భక్త సనే బాస్ तादेरा चरण सेवी भक्त सनिवास जन्म जन्म होए अभिलाष जन्म जन्म हाई ये अभिलाष होए ये अभिलाष. ఇక్కడ ఏ రాంగ్ పడ్డది మాతాజీ నా దగ్గర హాయి పడ్డది జన్మ ఇక్కడ నా జన్మే దగ్గర హోయే, జన్మ జన్మలకి కూడా ఇదే కోరిక. అభిలాష్ అంటే కోరిక, అవును హోయే అంటే మాతాజీ ఉండాలి, ఏ ఏ అంటే ఇదే అన్నమాట. ఇది బెంగాలీ జన్మ కీర్తన్స్ జన్మే కదా. హోయి అభిలాష్ అంతేనా మాతాజీ ఇవి బెంగాలీ, యా బెంగాలీ కీర్తన, బెంగాలీలో చెప్తున్నారు నరోత్తమ దాస్ ఠాకూర్. సో ఓకే ఎయిత్, ఏ చాయ్ గోసాయి జబి బ్రజే కోయిల మాస్ ఏ రాధాకృష్ణ చా- నిత్య లీలా. సారీ చెప్పండి. ఏ చాయ్ గోసాయి జబి బ్రజే కోయిల మాస్ ఏ చాయ్ గోసాయి జబే ప్రజే కోయిలవాస్ రాధాకృష్ణ నిత్య లీలా కోరిలా ప్రకాష్ राधा कृष्ण नित्य लीला कोरीला प्रकाश आनंदे बोलो हरि भज वृंदावन आनंदे बोलो हरि भुजन भज बृंदावन श्री गुरु वैष्णव पदे मजाई अमान. श्री गुरु वैष्णव पदे मजाई मना या श्री गुरु वैष्णव पाद पद्म कोरी आश श्री गुरु वैष्णव पाद पद्म कोरियाश नाम संकीर्तन कोहे नरोत्तम दास. नाम संकीर्तन कोई नरोत्तम दास యా ఇప్పుడు హరే కృష్ణ వాడాలన్నమాట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ గుడ్ మాతాజీ మాతాజీ. ఆడియో వచ్చాక కూడా ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాతాజీ. సరోజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, ధనోత్పన్నం మాతాజీ, శ్రీల దండవత్ ప్రణామ్ మాతాజీ. చెప్పమంటారా, పాడతారా? నేను పాడతాను చూడండి యా మాతాజీ. యా ఓకే 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 చెయ్యి, నామ ట్రై సంఖ్య చేయి. హరిహరయే నమః కృష్ణాయ యాదవాయ నమః హరిహరయే నమః కృష్ణాయ యాదవాయ నమః కృష్ణాయ యాదవాయ నమః కృష్ణాయ యాదవాయ నమః యాదవాయ మాధవాయ కేశవాయ నమః యాదవాయ మాధవాయ కేశవాయ నమః హరిహరయే నమః కృష్ణ యాదవాయ నమః కృష్ణ యాదవాయ నమః గోపాల గోవింద రామ శ్రీ మధుసూదన గోపాల గోవింద రామ శ్రీ మధుసూదన గిరిధారి గోపీనాథ మదన మోహన్ గిరిధారి గోపీనాథ మదన మోహన్ హరిహరయే నమః కృష్ణ యాదవాయ నమః కృష్ణ యాదవాయ నమః శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత హరి గురు వైష్ణవ
భాగవత గీత హరి గురు వైష్ణవ భాగవత గీత హరి హరయే నమః కృష్ణ యాదవాయ నమః కృష్ణ యాదవాయ నమః యాదవాయ మాధవాయ కేశవాయ నమః శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ్ శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ్ శ్రీ జీవ గోపాల భట్ట దాస రఘునాథ్ శ్రీ జీవ గోపాల భట్ట దాస రఘునాథ్ ఏ చాయ్ గోసాయి కోరి చరణ వందన్ ఏ చాయ్ గోసారాయ్ కోరి చరణ వందన్ जाहो होईते विज्ञानास अभीष्ट पूरण जाहो होईते विज्ञानास अभीष्ट पूरण ये चाय गोसाय जार मोहितार दास ये चाय गोसाय जार मोहितार दास ता सबारा पदरेणु मोरा पंचग्रास ता सबारा पदरेणु मोरा पंचग्रास तादेरा चरणा से भी भक्ता सन्निवास तादेरा चरणा से भी भक्ता सन्निवास जन्म जन्मे हो ये अभिलाष जन्म जन्मे हो ये अभिलाष ये चाय गोसाई जबे ब्रजे कोई लाबास ये चाय गोसाई जबे ब्रजे कोई लाबास राधा कृष्णा नित्यालीला कोरिला प्रकाश राधा कृष्णा नित्यालीला कोरिला प्रकाश మాతాజీ వన్ టైం పాడండి, టైం ఎక్కువ లేదు, వన్ టైం పాడండి. యా आनंदे बोलो हरि भज वृंदावन श्री गुरु वैष्णव पदे मजाई यामान श्री गुरु वैष्णव श्री गुरु वैष्णव पाद पद्म कोरियाश नाम संकीर्तन कोशे नरोत्तम दास हे కొంచెం కింద మాతాజీ స్క్రీన్ కొంచెం కింద కంప్లీట్ అయింది మాతాజీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. వెరీ గుడ్ మాతాజీ, వెరీ గుడ్, వెరీ నైస్. అంత బాగా వచ్చింది మాతాజీ. కొంచెం ట్యూనే అది, మీరు ఆడియో పెట్టాక ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఆడియో మీరు ఆడియో విని ఫాలో అవ్వండి, అంటే విని నేర్చుకోండి పనులు చేస్తూ అట్లా. ఆడియో గ్రూప్ లో వస్తుంది మాతాజీ, ఓకేనా? మిగతా అంతా ఓకే, జస్ట్ ట్యూన్ మాత్రం కొద్దిగా అటు ఇటు ఉంది సెకండ్ హాఫ్ లో. మిగతా ఓకే మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు హరే కృష్ణ ఎవ్రీవన్. సో ఈ రోజు హరికృష్ణ మాతాజీ సంప్రదించి దడిచా ఇది ఫెస్టివల్ ఉందన్నమాట, వెడిచావు. సో అది మనకి ఫెస్టివల్ గురించి మనకి పరిపూర్ణ పద్మావతి మాతాజీ వచ్చేసి మనకి ఎన్లైట్ చేస్తారు. సో వినండి. తర్వాత మనం మిగతా వాళ్ళని నెక్స్ట్ వీక్ తీసుకుందాం, నో ప్రాబ్లం. అందరూ కూడా పాడవచ్చు. యా హరే కృష్ణ పరిపూర్ణ పద్మావతి మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ ఉన్నారా మాతాజీ? హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం మాతాజీ. ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. యా థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ దండవత్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఈరోజు ఎందుకు వీడియోలన్నీ ఆఫ్ చేసుకొని పాట పాడారు, ఇంక్లూడింగ్ సరోజ బండారి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి ఏమన్నారు? వీడియో ఆన్ చేయలేదు. ఫస్ట్ లో చేసిన మాతాజీ, తర్వాత స్క్రీన్ ఉంటుంది కదా అనేసి. ఓకే మాతాజీ, మళ్ళీ చేస్తాం. యా థ్యాంక్ యూ ఫర్ గుడ్ క్లాస్. మంచి పాట సెలెక్ట్ చేశారు, సందర్భానుసారంగా ఉంది ఆ పాట, బాగుంది. థ్యాంక్ యూ. యా సో ఈరోజు మనకి అటుకులతోని కొన్ని పదార్థాలు చేసి నైవేద్యం పెట్టుకోమని నిన్న చెప్పుకున్నాము. సో ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనము తెలుసుకుందాం.
ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వర. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామిని నమాచార్య పదాయ నితాయ కృపాప్రదాయని గౌరకథామదయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. హరే కృష్ణ మాతాజీ సెన్ ప్రభుజీస్. మాతాజీ అటుకులది ఏమేమి పెట్టాలి మాతాజీ అటుకులతో? నిన్న వినలేదు మాతాజీ. ఇప్పుడు స్టోరీ వినండి. స్టోరీ విన్నాక వీలుంటే సాయంత్రం పెట్టండి లేదా మధ్యాహ్నం పెట్టండి. ఓకే. సో మనకి ఈరోజు ఒక ముఖ్యమైన ఫెస్టివల్ పానీహట్ అని ఒక ప్లేస్ ఉంది వెస్ట్ బెంగాల్లో. సో అక్కడ మాయాపూర్కి దగ్గరలో అనమాట. సో పానీహట్ చడి దహి ఫెస్టివల్ అని అంటారు. అంటే అటుకులు పఫ్డ్ రైస్ అని అంటారు. అటుకులతోని పెరుగు పాలు రెండు కలిపి నానా రకాల వంటలు చేసి వైష్ణవులందరికీ కూడా ప్రసాదం లాగా పెడతారనమాట. సో ఈ ఫెస్టివల్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం ఈరోజు చాలా ముఖ్యమైన ఫెస్టివల్, పెద్ద ఫెస్టివల్, అందుకనే నేను చెప్పాలనిపించింది. సో సరోజ బండారి మాతాజీ మీ టైం తీసుకున్నాను. సో అందరికీ బెనిఫిట్ అవ్వాలని. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి 6 గోస్వాముల గురించి మనం తెలుసుకున్నాం. శ్రీ చైతన్య ప్రభువు కృష్ణ కలియుగంలో నామ సంకీర్తన కోసం రాధా మోడ్లో చైతన్య మహాప్రభు ఆవిర్భవిస్తారు. ఎక్కడ అంటే మాయాపూర్లో ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు కింద ఆయన జననం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈయనకి ఎంతో మంది అనుచరులు ఉంటారు. మనం పంచతత్వ చెప్తాం కదా. ఏం చెప్తాం మనం? పంచతత్వ చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది అది గౌరవక్తులు. సో ఇక్కడ 5 ఉంటారు అనమాట. సో ఆ పంచతత్వతో పాటు గోస్వాములు 6 ఉంటారు ఎప్పుడు చైతన్య మహాప్రభు దగ్గర. సో వీళ్ళందరూ కలిసి ఏంటంటే పుస్తకాలు రచించడము, గేయాలు రచించడము, మనం పాడుకునే పాటలన్నీ కూడా వీళ్ళు రాసినవి అన్నమాట. సో అలా వాళ్ళ అనుచరుల్లాగా ఉన్నారు. అందులో ఇక్కడ ఎలా భక్తులయ్యారు ఏంటి అనేది మనం చూద్దాం. సనాతన గోస్వామి ఇంకా రఘునాథ్ గోస్వామి వీళ్ళందరూ మామూలు కాదనమాట. బాగా ఎక్కువ చదువుకుని పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్లో ఉండి మిలియనర్స్ అంటారు కదా, బాగా డబ్బు ఉన్నవాళ్ళు అనమాట. అయినప్పటికీ వాళ్ళు భక్తిలోకి వచ్చేసి దాన్ని త్యజించారు. అంటే వైరాగ్యం అంటే ఏంటి అనేది బాగా మనం వీళ్ళని తెలుసుకుంటే నేర్చుకోగలుగుతాం అనమాట. మనం వైరాగ్యం అంటే ఏదో చీరలు నగలు వద్దనుకోవడం కాదు. వాళ్ళు ఆస్తుల్నే వద్దనుకున్నారు అనమాట. సంసార జీవితమే వద్దనుకుని చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి చేశారు. ఈ గౌడీయ సాంప్రదాయంలో ఈ 6 గోస్వాములు చాలా ఇంపార్టెంట్. 6 గోస్వాములో ఈయన ఒకరు అనమాట. ఆయన పేరు శ్రీ రఘునాథ దాస గోస్వామి. సో ఈయన ఏంటి అంటే చైతన్య మహాప్రభు అంటే చాలా ఇష్టం అన్నమాట ఈయనకి. ఎంత ఇష్టం అంటే ప్రతిసారి మాయాపూర్లో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా సరే నేను వెళ్ళి ఆయన అనుచరులాగా వెళ్ళిపోతాను అని ఇంట్లోంచి పారిపోతూ ఉంటాడు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఎలా ఉంటారంటే సెక్యూరిటీని వాళ్ళని వీళ్ళని పెడతారు, ఇంట్లోంచి వెళ్ళలేరు, జైల్లాగా అనమాట వాళ్ళు. అయితే భక్తిలోకి వెళ్ళనివ్వరు వాళ్ళ కుటుంబ సభ్యులు. చాలాసార్లు వెళ్ళిపోతాడు కానీ సెక్యూరిటీ గార్డులు వెళ్ళనివ్వరు అనమాట. తర్వాత ఒకసారి చైతన్య ప్రభుని ఏదో కష్టంగా కలుస్తాడు. కలిసి నేను నీతో వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళు బృందావనానికి, నేను
పూరి జగన్నాథ్లో 18 సంవత్సరాల పైన ఉంటారు ఎవరు, చైతన్య మహాప్రభు. నేను అక్కడ వచ్చి నీ సేవ చేసుకుంటాను, నన్ను తీసుకెళ్ళి బాగా రిక్వెస్ట్ చేస్తాడు. చైతన్య మహాప్రభు యాక్సెప్ట్ చెయ్యరు అనమాట. టైం వస్తుంది, ఆ సీడ్ ఏదైతే భక్తి అనే సీడ్ నీలో ఉందో అది మొక్కలాగా అంకురించడానికి ఒక సమయం వస్తుంది. అప్పుడు దాకా నువ్వు టాలరేట్ చెయ్యి, ఓపిక పట్టు, నీ కుటుంబం దగ్గరికి నువ్వు వెళ్ళిపో, ఇప్పుడు కాదు అని చెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆయన ధ్యానంలోనే ఉంటూ ఉంటాడు అనమాట. చాలా అంటే రోజులో కొన్ని గంటలు ధ్యానంలో ఉంటాడు, భగవద్ ధ్యానమే చేస్తూ ఉండి అలా ఉంటాడు ఆయన. అయితే ఒకసారి ఏమవుతుంది, ఇలా మాయాపూర్లో పానీహట్ అనే ప్రదేశంలో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఇద్దరు వచ్చారు. నిత్యానంద ప్రభు ఎవరు, చైతన్య మహాప్రభు యాక్చువల్లీ మనం ఇన్కార్నేషన్స్ చూసినట్లయితే చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు, నిత్యానంద ప్రభు బలరాముడు అనమాట. సో నిత్యానంద ప్రభు ఎప్పుడు వెన్నంటే ఉంటాడు చైతన్య ప్రభుని అనమాట. సో వేరు ఇళ్లలోనే పుడతారు ఈ కలియుగంలో. సో ఎప్పుడో 5000 సంవత్సరాల క్రింద జరిగిందనమాట ఇది. సో అయితే నిత్యానంద ప్రభు 500 సంవత్సరాల క్రిందట, 5000 అంటే శ్రీకృష్ణుడు అవుతాడు. సో 500 సంవత్సరాల క్రిందట అనమాట ఈ మాయాపూర్లో ఇలా జరిగింది. సో నిత్యానంద ప్రభు, చైతన్య ప్రభు పానీహట్కి వచ్చారని తెలిస్తే ఈయన ఇంకా ఆగలేడు అనమాట, వచ్చేస్తాడు పరిగెత్తుకుంటూ. చైతన్య ప్రభు అయితే దర్శనం అయితే దొరకదు, అక్కడ చాలా జనం వస్తారనమాట ఇంకా వీళ్ళిద్దరిని చూడ్డానికి. తర్వాత ఎక్కడో వెనక నుంచి దాక్కుని చైతన్య ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని చూస్తూ ఉంటే నిత్యానంద ప్రభు ఒక కర్ర విసురుతాడు ఆయన మీదకి. సో కర్ర విసిరి అతన్ని తీసుకురండి అని, అప్పుడు తీసుకుని వస్తారు నిత్యానంద ప్రభు దగ్గరికి. ఈయన కావాల్సింది చైతన్య మహాప్రభు. సో నిత్యానంద ప్రభు ఏమంటాడంటే, నువ్వు ఒక దొంగవి, చైతన్య ప్రభు దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళకూడదు, ఫస్ట్ గురువుని ఆశ్రయించి నిత్యానంద ప్రభు పర్మిషన్ ఉంటేనే మనం చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతాం. అది ఇక్కడ ప్రూవ్ చేస్తాడనమాట. నువ్వు ఒక దొంగవి, డైరెక్ట్ గా చైతన్య ప్రభుని కలుద్దామని నువ్వు ప్రయత్నం చేశావు, అది కుదరదు అని చెప్పేసి ఆయన కాలు తీసి తల మీద పెడతాడనమాట. సో గురువు ఎప్పుడైతే తిరస్కరిస్తారో, కాలుతో తంతారో అది మహాప్రసాదము, దీవెన అవుతుందని ఇక్కడ మనకి తెలుస్తుంది. సో కాలు పెట్టి, నువ్వు దొంగతనంగా నన్ను కాదని చెప్పి చైతన్య ప్రభు దగ్గరికి డైరెక్ట్గా వెళ్తావా అని చెప్పేసి ఆయన నీకు ఇప్పుడు ఒక పనిష్మెంట్ ఇస్తున్నా అని చెప్తాడు. అయితే ఈయన రెడీ అనమాట, పనిష్మెంట్ తీసుకోనైనా సరే ఈ అన్నదమ్ములు ఇద్దరిని వీళ్ళని ఫాలో అవ్వడానికి ఆయన ఇష్టపడతాడు, ఎందుకంటే భక్తిలో ఉన్నాడు కాబట్టి. సో ఆయన మల్టీ మిలియనర్ అనమాట, డబ్బులకి ఏం కొదవలేదు. సో అప్పుడు ఆయన అంటాడు, ఏంటి ఆ పనిష్మెంట్ చెప్పండి, మీరు నన్ను అంటే ఒక కర్రతోని కొట్టినా సరే, హంటర్తో ఏమైనా సరే నేను మీ పాదాలు వదలను అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు అనమాట. సో అప్పుడు ఈయన ఏమంటాడంటే, ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ జనమంతా చైతన్య మహాప్రభుని చూడ్డానికి వచ్చిన వైష్ణవులు వీళ్ళందరికీ కూడా అటుకులు, పాలు, పెరుగు వీటితో నువ్వు భోజనం పెట్టాలి, వీళ్ళకి అందరికీ ప్రసాదం పెట్టాలి. సో ఇంకా ఆయన ఎంత సంతోషిస్తాడంటే, సంతోషానికి అవధులు ఉండవు. పక్క ఊరు, ఎదురు ఊరు, అన్ని ఊళ్ళల్లోంచి చాలా క్యాన్లు మిల్క్, కర్డ్ అండ్ అటుకులు ఆ ఊర్లో అయిపోతాయి, ఇంకా జనం వస్తూనే ఉంటారు. అక్కడ గంగా నది తీరంలో అన్నమాట జరుగుతూ ఉంటుంది ఈ ఫెస్టివల్. అయితే మెట్ల మీద, చెట్ల మీద జనాలు ప్రతి ఒక్కరికి 2 కుండలు ఇస్తారంట, అటుకులు ప్రసాదం అన్నమాట. ఇది తీపితోని చేసింది ఒకటి పెరుగుతో చేసింది. ప్రతి ఒక్కరికి కూడా 2 పాట్స్. సో ఎన్ని పాట్స్ కావాలి కదా అవి కుండలు తేయడానికి, తర్వాత అటుకులు కొనడానికి. చాలా డబ్బులు ఆయన దగ్గర, డబ్బులకి ఏం కుదరలేదు కాబట్టి ఊర్ల నుంచే బస్తాలు తెప్పిస్తాడంట, అటుకులు, పెరుగు, పాలు. ఇంకా రస్మలై అంటారు కదా స్వీట్, అది కూడా చేసి కలిపి
స్వీట్ ప్రసాదము అండ్ పెరుగు ప్రసాదం. ఈ రెండు కుండలు అందరికీ వడ్డిస్తారంట. ఇంకా ప్లేస్ లేక జనాలు నదిలో కూడా నిలబడి కాళ్ళ వరకు నడుము వరకు ఎక్కడి వరకు నీళ్ళు వస్తే అక్కడి వరకు కొండల మీద గుట్టల మీద ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఉండి వాళ్ళు అన్ని ఆ ప్రసాదాన్ని పుచ్చుకుంటారంట. అంత గ్రాండ్ ఫెస్టివల్ అవుతుందన్నమాట. సో పానీహాట్ చడీ ఫెస్టివల్ అంటే ఇంత అంటే అది అప్పటి నుండి కూడా ఆ ప్రదేశంలో ఇది జరుగుతుంది అని ప్రతి ఇస్కాన్ గుడిలో ఈరోజు అటుకుల యొక్క ప్రసాదం చేసి ఉంచుతారు అని చెప్తున్నారు. ఆయనకి ఏంటి చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ భక్తి ఎక్కువ అన్నమాట. సో ఆ మహోత్సవానికి నిత్యానంద్ ప్రభు యొక్క కృప ఆయనకి దొరుకుతుంది. ఆ తర్వాత చైతన్య మహాప్రభు దగ్గరికి నిత్యానంద ప్రభు తీసుకెళ్తే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత ఆ బృందావనానికి వెళ్ళమని చెప్తాడనమాట. ఆ బృందావనానికి వెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళిద్దరి సాంగత్యంలోనే గడుపుతూ ఉంటాడు. సో ఆయనని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే కఠినమైన వైరాగ్యం ఆయన ఆచరించారు. అంటే ఇంత డబ్బు గల మనిషి అలా వదిలేశాడు అనమాట ఆస్తిపాస్తులన్నీ కూడా భక్తి కోసం. అండ్ రోజంతా హరినామ జపం చేసేవారు, కృష్ణ లీలలు స్మరణ చేసేవారు, రచనలతో గడిపేవారు. ఆయన ప్రసిద్ధ రచనలు ఏంటంటే మనశిక్ష, విలాప కుసుమాంజలి, దాన చరిత, ముక్త చరిత. సో ఆయన వైరాగ్యము, వినయము, గురు వైష్ణవ సేవ మరియు శ్రీకృష్ణుడిపై నిష్కపటమైన ప్రేమ ఎలా ఉండాలో ఆయన రచనలన్నీ మనకి నేర్పిస్తాయి అని చెప్తారు. ఇప్పుడు కొంచెం మనము షడ్గోస్వాముల గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ఈ 6 గోస్వాములు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి పంచతత్వం ఎంత ఇంపార్టెంటో వీళ్ళు కూడా అంతే. వీళ్ళు అందరూ కూడా సన్యాసం పుచ్చుకుంటారనమాట. సో వీళ్ళు ఇక్కడ ఈ 6 పేర్లు ఇంతకుముందు మనకి అందులో వచ్చింది కదా ఆ పాటలో. అందుకే మాతాజీ చెప్పారు ఈ పాట చాలా ఇంపార్టెంట్ అని. మనకి వీళ్ళందరి పేర్లు కూడా వస్తాయి, పంచతత్వ పేర్లు వస్తాయి, తర్వాత షడ్గోస్వాముల పేర్లు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనకు తెలిసినట్టయితే రూపగోస్వామి. సో రూపగోస్వామి ఏంటంటే భక్తి రసామృత సింధు. అంటే భక్తి అనేది ఎలా ఉంటుంది, ఎంత రసాన్ని, సింధు అంటే సముద్రం అన్నమాట. సో అలాంటి పుస్తకం నెక్టర్ ఆఫ్ డివోషన్ అని అంటారు. సో ఆ పుస్తకాన్ని ఆయన రచించారు. అది చదివినట్లయితే మనకి ఎటువంటి భక్తి మనం చేస్తున్నామో, గోపికలు ఏ భక్తిలో ఉన్నారు, మనం ఏ భక్తిలోకి వెళ్ళవచ్చు అనేది మనం నేర్చుకుంటాం. సో ఈయన రాసింది భక్తి రసామృత సింధు, ఉజ్వల నీలమణి, భక్తి రస శాస్త్రం, ఇవన్నీ చైతన్యని అంతరంగ శిష్యుడు అన్నమాట. అంటే క్లోజ్ స్టూడెంట్ ఎవరు, రూపగోస్వామి. నెక్స్ట్ సనాతన గోస్వామి. సనాతన రూపగోస్వామి యొక్క అన్న అన్నమాట. ఆయన బృందావనంలో మదన మోహన మందిరాన్ని స్థాపించారు బృందావనంలో. సో వీళ్ళ గోస్వాములని ఎందుకు దగ్గర పెట్టుకున్నారంటే చైతన్య మహాప్రభు 5,000 సంవత్సరాల క్రిందట కృష్ణుడు ఉన్నాడు, బృందావనంలో బాగా తిరిగాడు. కానీ ఏవైతే ఆ కుండ్స్ ఉన్నాయి కదా, కృష్ణ కుండ్, రాధా కుండ్, ఇవన్నీ కూడా మూసుకుపోయినాయి అంట. కొన్ని దేవాలయాలు కూడా కనుమరుగైపోయాయి. సో వీళ్ళిద్దరిని పంపించి వాటిని తవ్వి వెలికి తీసి మళ్ళీ కూడా ప్రజలకి అందించడానికి గోస్వాములందరూ కూడా చాలా హెల్ప్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు తెలుసుకున్నది రఘునాథ దాస గోస్వామి గురించి. ఆయన రాధాకుండ్లో భజనకు ప్రసిద్ధి. రాధాకుండ్ దగ్గర ఉండి చాలా భజన చేసేవారు. నెక్స్ట్ రఘునాథ భట్ట గోస్వామి. ఆయన భాగవత పండితుడు అనమాట. ఎప్పుడు భాగవత పారాయణం చేసేవారు, గోవిందదేవ్ మందిర సేవ చేసేవారు అనమాట. నెక్స్ట్ గోపాల్ భట్ట గోస్వామి హరిభక్త విలాసం అనేది రచనలో సనాతనకి సహాయం చేసేవాడు. రాధారమణ విగ్రహాన్ని నేపాల్ నుండి తెచ్చి సేవించారు. ఆ తర్వాత జీవ గోస్వామి లాస్ట్, అందరికంటే చిన్నవాడు అనమాట. ఈయన ఎవరు అంటే రూప సనాతనల మేనల్లుడు. ఆయన చాలా చిన్నప్పుడే భక్తుడైతాడనమాట. షట్ సందర్భాలు కృష్ణ సందర్భ గౌడీయ వేదాంతానికి తాత్విక పునాది
వేశారు జీవ గోస్వామి. సో వీరి ముఖ్య కృషి ఏంటంటే వీళ్ళందరూ కలిసి గ్రంథ రచన చేశారు. ఆ తర్వాత 200+ గ్రంథాలు వాళ్ళు రచించారు. బృందావనాన్ని పునరుద్ధరణ చేశారు. ఏంటంటే కృష్ణ లీలా స్థలాలు, దేవాలయాలు నిర్మించారు. మదన్ మోహన, గోవింద్ దేవ్, గోపీనాథ్, రాధా దామోదర్, రాధా రమణ, రాధా శ్యామ్ సుందర్. సో ఈ 7 మందిరాలు మనం బృందావనం వెళ్తే తప్పకుండా చూడాలి అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ భక్తి సిద్ధాంతాన్ని అచింత్య భేద తత్వం అని భగవంతుడు ఏంటి అనేది మనకి నేర్పించారు. జీవుడు ఒకే సమయంలో భిన్నమని అభిన్నమని వాళ్ళు స్థాపించారు అన్నమాట. రాగానుగ భక్తి, వైది భక్తి కంటే రాగానుగ భక్తి స్వతః సిద్ధమైన ప్రేమతో కృష్ణ సేవ శ్రేష్టమని చాటారు. సో ఇక్కడ రాగానుగ భక్తి అని అంటే మనం వైదిక భక్తి అంటే మనం మిక్స్డ్ అన్నమాట. ఇటు భౌతిక ప్రపంచములో ఉంటూ మనం భక్తి చేస్తున్నాము. కానీ రాగానుగ భక్తి అంటే భౌతిక ప్రపంచాన్ని మొత్తం వైరాగ్యం చెంది సన్యాసంలాగా అన్నమాట. సో ఆ రాగానుగ భక్తి గోపికలకి సాధ్యమవుతుంది, అందరికీ కాదు. సో చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలని వాళ్ళు పాటించారనమాట. ఏంటి లుప్తమైన అంటే ఎక్కడికో వెళ్ళిపోయిన బృందావనాన్ని తీర్థాలకి వెలికి తీశారు వాళ్ళు. గుడిని, కుండ్, ఈ సరోవరాల్ని, వీటిని అన్నమాట. భక్తి గ్రంథాలు రచించారు, దేవాలయాలు స్థాపించి సేవా విధానం ఏర్పరచడం, భక్తి ఆచారాన్ని ప్రచారం చేయడం అన్నమాట. సో వీరి గురించి ఈ 6 షడ్గోస్వాముల గురించి మళ్ళా మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే ఒక్కొక్క క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. అది నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు 6 గోస్వాముల గురించి అండ్ పంచతత్వ గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈరోజు ఈ అటుకుల ఫెస్టివల్ ఏంటి అని ఇంపార్టెన్స్ మనము తెలుసుకున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, నాకు ఈ మంచి అవకాశాన్ని మీరందరూ ఇచ్చినందుకు. హరే కృష్ణ. మీకు ఇంకా ఇందాక అడిగారు కదా ఏం చేయాలి అని చెప్పి, అటుకులతో ఏమి చేయగలిగితే అది చేసి పెట్టండి అమ్మా. ఇక్కడ పాలు, పెరుగు, అటుకులు యూజ్ చేసి పెద్ద ఫెస్టివల్ చేస్తాడు రఘునాథ గోస్వామి. సో మనం కూడా ఈ రోజు పెరుగు, అటుకులు, బెల్లం వేసేయాలా మాతాజీ? వేయచ్చు, మీ ఇష్టం. నేనైతే పెరుగు, అటుకులు, ఉప్పు కలిపి పెట్టాను దద్దోజనం లాగా. తాలింపు కూడా వేసుకోవచ్చు. ఓకే, బెల్లంతో అటుకులు లడ్డూలు చేయొచ్చు అని నిన్న ఎవరో చెప్పారు, అది కూడా చేశాను లడ్డూలు లాగా. తర్వాత మిక్స్చర్ చేయొచ్చు కదా, చక్కగా మనం తినచ్చు. అది కూడా చేశాను, పెట్టాను అనమాట. సో మీరు కూడా అలా 1-2 ఐటమ్స్, అటుకులతో ఉప్మా చేసుకుంటారు, పులిహోర చేసుకుంటారు, నిన్న చాలా ఐటమ్స్ చెప్పారు. సో అవన్నీ కూడా, అటుకులు అసలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదా, మీకు తెలుసా ఆ విషయం? సుధామా స్టోరీ మనకు తెలుసు కదా, చిప్పుడు రైస్ చాలా ఇష్టం అనమాట. ఏ ప్రసాదం మనకి ఇంట్లో దొరకలేకపోతే అటుకులు, కొంచెం బెల్లం ముక్క సరిపోతుంది, లేదా అటుకులు, చక్కెర, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకే ఈ అటుకులు ఫెస్టివల్ చెయ్యమని చెప్పి నిత్యానంద ప్రభు రఘునాథ స్వామికి చెప్తాడు కాబట్టి చాలా పెద్ద ఫెస్టివల్ లాగా చేస్తారు. ఇప్పటికి కూడా చాలా పెద్ద ఫెస్టివల్ జరుగుతుందంట పానీహాట్లో. ఈవెన్ గుడిల్లో కూడా చేస్తూ ఉంటారు. బహుశా ఈ ఆదివారం నాడు నందనవనంలో చేస్తారు ఏదో ఒక ఐటెం అటుకులతో. ఓకే మాతాజీ, ఏమన్నా డౌట్లు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ నైస్ ఎక్స్ప్లెనేషన్. మాతాజీ మీరు అన్నట్టుగా నేను అనుకోలేదు, బట్ కృష్ణ ప్లాన్ చూడండి ఎలా అదే కీర్తన యాప్ట్ అయ్యేలా పెట్టారు. అట్లా వచ్చేలా చేశారు. అట్లా రిలేట్ అయిపోయి ఉంటది అనమాట. ఈరోజు హ్యాబిట్స్ ఇస్కాన్లో కూడా, అంటే నేను యాక్చువల్లీ నిన్న చెప్దాం అనుకున్నాను, నిన్న చెయ్యండి వాళ్ళ ఇంపార్టెన్స్ చెప్పుకుందాం అన్నాను. అయితే ఈరోజు హ్యాబిట్స్ టెంపుల్లో గౌరంగ దాస్ ప్రభు చాలా ఫేమస్ కదా, ఐఐటి అని ఆయన. సో ఆయన చెప్పారు స్టోరీ అనుకోకుండా. రేపు కూడా ఆయనది ఉంది
ద్వారకాపురి హాల్లో లెక్చర్. హరి బోల్ హరి బోల్ హరి బోల్. చాలా ఆ ప్రభుది విన్నామంటే అసలు ఎంత జోక్స్ చేసుకుంటూ చాలా బాగా చెప్పారు. భాగవతం 2 చాప్టర్స్ ప్లస్ ఇది 2 చెప్పారు. ఈ రోజు హ్యాబిట్స్ లో చెప్పారా? ఓకే ఓకే. మార్నింగ్ క్లాస్ లో మా భాగవతం మార్నింగ్ క్లాస్ క్లాస్. యూట్యూబ్ వస్తుంది కదా 8 o'clock, యా యా 8:10 అరౌండ్ స్టార్ట్ అయింది అది. సో నాకు కొన్ని పాయింట్స్ యాడ్ అయినాయి. హీఈస్ వెరీ రిచ్ అని, ఆయన భక్తి ఎట్లాంటిది అవన్నీ చెప్పారు ఆయన. అంత స్టాండర్డ్ కి మనం వెళ్ళలేకపోయినా మనకు బేసిక్స్ అన్నా తెలిసి ఉండాలి ప్రతి ఫెస్టివల్ గురించి. ఇస్కాన్ లోకి వచ్చామంటే ప్రతి ఫెస్టివల్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, కృష్ణకి ఏమి ఇష్టం అని మనం తెలుసుకుంటే మనం ఇంకా కృష్ణకి దగ్గర అవ్వగలుగుతాం కదా. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాతాజీస్ అండ్ ప్రభుజీ. సత్యనారాయణ ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేశారా? చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. వైష్ణవులు శ్రీ వైష్ణవులు అంటారు వైష్ణవాలు మాతాజీ. వైష్ణవులు మాతాజీ మాతాజీ వైష్ణవులు మాతాజీ శ్రీ వైష్ణవులు అంటారు కదా మాతాజీ. అయితే శ్రీ వైష్ణవులు వైష్ణవులు మనం గౌడీయ వైష్ణవస్. శ్రీ సాంప్రదాయం అంటున్నారు, మీరేమంటున్నారో అర్థం కావట్లేదు ప్రభుజీ. మీరు మైక్ సరిగ్గా సెట్ చేసుకోండి, లేదా సిగ్నల్ ఉండేది చాట్ బాక్స్ లో క్వశ్చన్ పెట్టండి ప్రభుజీ, లేకపోతే అలా చేయండి. మనము 4 సాంప్రదాయాల గురించి ఆల్రెడీ తెలుసుకున్నాము. సో మనది గౌడీయ సాంప్రదాయం. ఓకే, గౌడీయ వైష్ణవ సాంప్రదాయము అని అంటారు. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరైతే మీరు మార్నింగ్ పెట్టలేకపోయారో సాయంత్రం అయినా సంధ్యావేళ పెట్టచ్చు, లేదా ఆఫ్టర్నూన్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ. స్వాతి గోవింద్ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, స్వాతి మాతాజీ చెప్పండి. ఇప్పుడు వైష్ణవులు తేడా ఏంటి అని అడుగుతున్నారు. సో వైష్ణవాస్ అంటే ఎవరు అంటే మనకి వర్ణాశ్రమంలో 4 ఉన్నాయి కదా. 4 ఏంటవి అని అంటే బ్రహ్మచారి, గృహస్థ, సన్యాస, వనప్రస్థ. 4 వర్ణాలు వర్ణాలు ఉన్నాయి కదా. సో దీంట్లో ఏంటి అంటే బ్రాహ్మణాస్ మనకి ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇనిషియేషన్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఇనిషియేషన్ భక్తి లెవెల్స్ డిస్కస్ చేస్తే దట్ బ్రాహ్మణికల్ లెవెల్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళు వైష్ణవులు అవుతారు. సో మనమందరం కూడా వైష్ణవులమే, కాకపోతే పూర్తిగా అంత భక్తిలోకి రాలేదు, సాధకాస్ లాగా ఉన్నామన్నమాట. సో వైష్ణవాస్కి శ్రీ వైష్ణవాస్ అంటున్నారా మీరు? హరిని కొలిచే వాళ్ళందరూ వైష్ణవాస్ అంటారు, వైష్ణవాస్ అండ్ వైష్ణవీస్. శ్రీ అంటే లక్ష్మీదేవి. సో ఆ సాంప్రదాయానికి అన్న వాళ్ళు ఆ వైష్ణవులు అవుతారు. మనము గౌడీయ వైష్ణవాస్ అవుతాం. ఓకే, మనం బ్రహ్మ మధ్య అంటే బ్రహ్మ పరంపర మనం అన్నమాట. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రేపు క్లాస్లో వచ్చినప్పుడు మాట్లాడండి ప్రభుజీ. స్వాతి గోవింద్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే ఈరోజు ఫెస్టివల్ గురించి చెప్పారు కదా. గోస్వామి పేరు రఘునాథ్ దాస్ గోస్వామి. రఘునాథ్ భట్ట కాదు, రఘునాథ గోస్వామి, రఘునాథ్ దాస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మనకి రోజు ఒక పండుగ వస్తుంది, చేసుకోవాలి కానీ ఓపికగా. అంటే కృష్ణుడికి ఏదో రకంగా మనం సాటిస్ఫై చేయడం అంతే. మనకు కూడా ఇక్కడ బాగుంటుంది కదా చెప్పుకోవడానికి. ఓకే, ఏమీ ప్రశ్నలు లేకపోతే మనం ఎండ్ చేద్దాము. వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి. అవసరం రేపు వీలుంటే గుడికి వెళ్ళండి. గౌరంగ దాస్ ప్రభుజీ లెక్చర్ ఉంది ఈరోజు ఈవినింగ్, గచ్చిబౌలిలో ఉందంట.
దానికి ఇన్విటేషన్ ఎలా వస్తుందో ఏంటో మనకి ఐడియా లేదు, ఆయన చెప్పారు, అలా మెన్షన్ చేశారు. ఓకే, ప్రేయర్స్తో ఎండ్ చేయండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు ఇందాక మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్నా చేయమన్నారు పూజనా మాతాజీ? నైవేద్యం అటుకులతో దేవుడికి. అవును, ఇప్పుడు పొద్దున్న పెట్టా, మళ్ళీ పెట్టాలా? ఇంకా అవసరం లేదు, ఎవరో పొద్దున్న పెట్టలేదు, నిన్న అబ్సెంట్ అయ్యారంట క్లాస్కి, అదే అంటే మళ్ళీ పెట్టచ్చు అన్నాను. మళ్ళీ ఎందుకు, పొద్దున్న ఒకసారి పెడితే సరిపోతుంది. పెట్టాం మాతాజీ. ఇంట్లో అందరికీ పంచుకుని చక్కగా తినండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు. ప్రణామం. ప్రేయర్స్ చేస్తారమ్మా? హరే కృష్ణ మాతాజీ. చేయండి. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय। वांछा कल्प तरुभ्यस्य कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील ప్రభుపాద్ की जय। श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री राधा मदन मोहन की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्री निताई गौर सुंदर भगवान की जय। All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. Dandavat pranam. థ్యాంక్ యూ శ్రావణి మాతాజీ, మనీషా మాతాజీ, సరోజ బండారి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ ఆపర్చునిటీ. సో ఇస్కాన్ లో డైలీ ఫెస్టివల్. డైలీ